హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు అయితే నేను కుష్కా రైస్ చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని అయితే నానబెట్టి పక్కన ఉంచేసుకోవాలండి. శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకోండి. బాగా కడిగేసుకొని ఇదైతే నానబెట్టి పక్కన ఉంచేసుకోవాలండి. బియ్యం నానేలోపు మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కడాయి పెట్టుకోవాలండి. అందులో రైస్కి సరిపడా ఆయిల్ వేసుకొని నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే మసాలా దినుసులు అండి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, కొంచెం గులాబీ పువ్వులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇవి బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నా గొంతు అయితే ఏం బాగాలేదండి, కొంచెం సర్దైంది, అందుకే నా గొంతు చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేనైతే. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటాలండి, ఒక 4 టమాటాలని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేస్తే తొందరగా టమాటా అనేది కుక్ అయిపోతుందండి. కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. ఇంకా మన టమాటా అనేది కుక్ అయిపోయిందండి. ఒక్కసారి అయితే కలిపేసుకొని ఇందులో కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా బాగా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పెరుగండి. ఈ రైస్లో పెరుగు వేయడం వల్లనే టేస్ట్ వస్తుందండి. ఈ పెరుగు కూడా ఇందులో బాగా కలిసిపోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం అండి. కారం కూడా ఇందులో బాగా కలిసిపోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసేసుకోండి రైస్కి సరిపడా. పసుపు అండి చిటికెడు. బాగా కలిపేసి ఇందులో ఇంకా మసాలాలు అంటే గరం మసాలా, అవి మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది బాగా కలిపేసి ఇంకొక 2 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి బాగా కుక్ అయిపోయింది పెరుగు అది. ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలండి. నేనైతే ఈ గిన్నెతో ఒక కప్పు తీసుకున్నాను కదా, 2 కప్స్ నీళ్ళండి. నీళ్ళు కూడా బాగా తెల్ల కాగాలండి. ఒక్కసారి అయితే కలిపేసి ఒక మూత పెట్టేయండి. మనకి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టేసి, వాటర్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ రైస్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసి ఇంకా రైస్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. మొత్తం ఇందులో వేసేసుకోవాలి. పిల్లలకి ఈ విధంగా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెట్టామంటే తింటారండి. సర్దైనప్పుడు కూడా ఇలాంటివి చేసుకుంటే దాంట్లో ఉన్న మసాలాల ఘాటుతనానికి కొంచెం సర్ది అనేది తగ్గుతుందండి. మన నోటికి ఏది రుచి అనిపించదు కదా సర్ది అయితే.
ఇలా చేసుకుంటే కొంచెం కారంగా కొంచెం మసాలాలు ఉంటాయి కాబట్టి స్పైసీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు బాగా ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి బాగా దగ్గరకు అయ్యేంత వరకు చూడండి. ఇప్పుడైతే కుక్ అవుతుందండి. ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేసామంటే మన రైస్ అనేది రెడీ అయిపోతుందండి, పలుకులు పలుకులుగా. ఇంక ఇప్పుడైతే మన రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన కుష్కా రైస్ అనేది ఎంత బాగుందో చూడండి. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నేనైతే గిన్నెలోకి తీసుకొని బౌల్తో ఇలాగనే సర్వ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే కాలిపోతుందండి. ప్లేట్ని టర్న్ చేసేసి ఇప్పుడు ఇట్లా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల రైస్ అనేది చూడ్డానికి కూడా బాగుంటుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టేసామంటే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారండి. ఇప్పుడు నేనైతే ఒక నిమ్మకాయ ఉల్లిపాయతో గార్నిష్ చేస్తున్నానండి. కొంచెం అయితే ఇప్పుడు నేనైతే టేస్ట్ చూస్తానండి. ఇంకా నేనైతే ఆగలేకపోతున్నాను. ఇంక ఇప్పుడైతే కొంచెం చికెన్ వేసేసుకొని నిమ్మకాయ పిండుకుందామండి. నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుందో అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా సూపర్గా అయితే ఉందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.